యస్. రవి సోమ గారు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇజ్రాయెల్లో దాదాపు 50,000 మంది ఉన్నారండి ఎస్. ఇండియన్స్. అయితే అందరికి కూడా ఈ రోజు ఈ జరుగుతున్న వార్ కొత్త కాదు. అందరికి మాకు యావరేజ్ గా ఎవ్రీ 6 months ఒకసారి ఇలాంటి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మాకు అనుభవం ఉన్నాయి. మేము కూడా లైక్ సోల్జర్స్ లాగానే, ఇజ్రాయెల్ పౌరులు ఎట్లయితే ఎవరి పౌరులు సోల్జర్లు వెళ్ళి వస్తారు వాళ్ళకి అనుభవం ఉంటుందో, అప్పుడు మాకు ఇదే కొత్త కాదు. దాదాపు ఈ 1 year నుంచి ఒక 10-15 వేల మంది కొత్తగా వచ్చారు. వాళ్ళకు అనుభవం లేదు, మిగతా వాళ్ళందరికీ అనుభవం ఉంది. కొత్తగా వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తేడా ఏంటంటే హమాస్ కంటే హిజ్బుల్లా కంటే దాదాపు 10 రెట్ల ప్రభావం చూపించే మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. దాని ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు హమాస్ గానీ హిజ్బుల్లా గానీ ఏదైనా మిసైల్ వేస్తే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ లోకి వేసినట్టయితే ఓన్లీ ఒక ఫ్లోర్ లో ఉన్నటువంటి 1-2 రూమ్లు మాత్రమే దెబ్బతినేటి. కానీ ఇప్పుడు ఈ ఇరాన్ వేస్తున్నటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్ ద్వారా దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అది తేడా. అందుకోసం ఈ డ్యామేజ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అలర్ట్ గా ఉంటున్నాం. భారతీయుల భద్రత గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్న తెలుగు వారు కానీ, తెలుగు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరిని ఆందోళన చెందాల్సిన లేదు. ఇజ్రాయెల్ చాలా సురక్షితమైన దేశము. ఎటువంటి యుద్ధాన్నైనా ఎదుర్కొని మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళన్నిటికీ సిద్ధపడే యుద్ధానికి ముందుకెళ్లారు. ఇవన్నీ కూడా దాదాపు మాకు 15 రోజుల నుంచి మాకు ముందస్తుగానే సమాచారాలు ఉన్నాయి. ఎవరు ఆందోళన చెందరు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2 years బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ ఫ్లైట్స్ అరేంజ్ చేసింది. ఎవరైనా అభద్రతా భావానికి గురైతే ఇండియాకు తిరిగి రావాలనుకుంటే రావడం కోసం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎంబసీలో మీటింగ్ పెడితే నేను వెళ్ళి చెప్పాను, సార్ ఎవరు వెళ్ళారు, మీరు ఫ్లైట్స్ అరేంజ్ చేసిన వాళ్ళ పెద్ద ఉపయోగం ఉండదని చెప్పాను. మాక్సిమం ఒక 10% పీపుల్ వెళ్తారని చెప్పాను. ఎగ్జాక్ట్లీ 11% పీపుల్ వెళ్ళారు. ఆ 11% పీపుల్ లో కూడా 6% పీపుల్ టూరిస్ట్ గా వచ్చిన వాళ్ళు, స్టూడెంట్లు మాత్రమే. ఆ మిగతా 5% కూడా వాళ్ళు వెకేషన్ గా వాడుకున్నారు దీన్ని. సో వర్కింగ్ కోసం వచ్చిన వాళ్ళు 99% ఎవరు తిరిగి ఇండియాకు వెళ్ళారండి. అందరికీ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి ప్రాణభయం లేదు. ప్రాణభయం ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న మేమే టీవీల ద్వారా కానీ ప్రభుత్వానికి కోరుతాం, మేము వచ్చేస్తాం, ఇక్కడ మాకు రక్షణ లేదని. సో నాకు తెలిసి మీకు ఎవరు కూడా ఇప్పటిదాకా మాకు వస్తాము అని చెప్పినట్టు నాకైతే అవగాహన లేదు. సో అందరు సురక్షితంగా ఉన్నారు. జస్ట్ కాకపోతే కొంచెం ఎక్కువ అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్. గడ్డం కృష్ణ గారు, ఖమేనీ హత్యతో భారతదేశంలోని పలు నగరాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో హింసాత్మకంగా జరిగింది. అక్కడ లాఠీ చార్జు అండ్ ఫైర్ ఇంజన్స్ను ఉపయోగించి మరీ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో నిరసన కార్యక్రమం జరిగింది, బెంగళూరులో జరిగింది, ముంబైలో జరిగింది, అహ్మదాబాద్లో జరిగింది. అంటే ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది ఇంటర్నల్ పాలిటిక్స్కు? ఇక్కడ సరే, సహజంగా నిరసన తెలియజేయడం అనేటువంటిది ఒక దేశాధినేతను మట్టుబెట్టడంలో అనేటువంటి దాన్ని ఆ అంశం మీద నిరసన తెలియజేయడం అనేటువంటిది సహజం. కానీ ఇరాన్ దేశం కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీగా ఉండడం వల్ల కూడా ఈ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం లేకపోవడం, ఒక ఇస్లామిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ను ఆ దేశంలో అమల్లోకి తీసుకురావడం, కొన్ని దశాబ్దాలుగా ఖమేనీ అధికారంలో ఉండడం అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి సహజంగా ఒక ప్రజాస్వామికవాదులకు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటువంటి ప్రజలకు కొంత వ్యతిరేకత ఉన్నది. సరే, ఏది ఏమైనా కూడా దేశాధినేతను చంపడం అనేటువంటిది అది మానవాళి మనుగడకు అది ప్రమాదకరమైనటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిరసన తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. సరే, ఎట్ ది సేమ్ టైం ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ లేదా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే మనకు ఇప్పటి వరకు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి వాళ్ళుగా మనం చూడవచ్చు. సరే, ఇది సహజంగానే పాకిస్తాన్లో కూడా చాలామంది అమెరికన్ కన్సులేట్స్ మీద దాడి చేశారు, తిరుగుబాటు చేశారు. మనకు జమ్మూ కాశ్మీర్లో కూడా మనకు ముస్లిం మైనార్టీలే మేజర్గా ఉండేటువంటి ప్రజలు కాబట్టి అక్కడ సహజంగానే ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. అక్కడక్కడ ఉండేటువంటి ఇస్లామిక్
మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే నిరసన తెలియజేస్తున్నటువంటిగా గమనించాలి. సో సరే, ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధం అనేటువంటిది ఇరు దేశాలకు ప్రమాదకరమే, లేదా ప్రపంచ దేశాలకు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి దాన్ని కూడా మన గమనంలో ఉంచుకోవాలి. అందుకే ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, మూడో ప్రపంచ యుద్ధమే గనక వస్తే ఆ ప్రపంచ యుద్ధ చరిత్ర రాయడానికి ఈ భూగోళం మీద ఎవడూ మిగలడు అని చెప్తాడు. Yes. అంటే అట్లాంటి ప్రమాదకరమైనటువంటి మిసైల్స్, రాకెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవి ఈ అణ్వాయుధాలు, ప్రమాదకరమైనటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో గనక ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా అమెరికా లాంటి దేశాలు పూర్తి స్థాయిలో గనక మిసైల్స్ను వాడితే ప్రపంచమంతా కూడా స్మాష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. అంటే రష్యా కూడా అతి త్వరలో యుద్ధంలోకి దిగుతామని ప్రకటించింది. రష్యా దిగితే సమీకరణాలు ఎట్లా ఉండబోతాయి? చైనా రష్యాల సమీకరణాలు ఎట్లా ఉండబోతాయి? జనరల్గా రష్యాకు ఇక్కడ ఉన్నటువంటి కూడా అమెరికాకు చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశంగా కూడా మనం చూడవచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చినటువంటి సందర్భము, సపోర్ట్ చేసినటువంటి సందర్భంలోనే సహజంగానే రష్యా యాంటీ అమెరికన్ రోల్ తీసుకుంది. అట్లాంటి రోల్ తీసుకున్నటువంటి సందర్భంలోనే ఇది మిత్రుడికి మిత్రుడు, శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతున్నటువంటి సందర్భంలో అంతర్జాతీయ రాజకీయాలు మనం ఈ విధంగా అర్థం చేసుకుంటున్నటువంటి క్రమంలో సహజంగానే అమెరికా రష్యాకు శత్రువు కాబట్టి రష్యా వాడు ఈ సహజంగానే ఈ ఇరాన్కు మిత్రత్వాన్ని చేసేటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రష్యా కానివ్వండి లేదా చైనా కానివ్వండి ఇవి ఒక స్టాండ్ ఎట్లా తీసుకుంటాయి అనేటువంటి దాని మీద చెప్పలేము. దానికి కారణం ఏంటి అని అంటే, చైనా వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా ప్రపంచ రాజకీయాల్లోకి వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగుపెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు కానీ వాళ్ళు ఫోర్ ఫ్రంట్కి వచ్చి ప్రపంచ దేశాలను ఎదిరించేటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా చైనా తీసుకోలేదు. ఒకవేళ రష్యా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ మిగతా దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ, ఐరోపా దేశాలు కానివ్వండి, మిగతా పాశ్చాత్య మధ్యాసియా దేశాలు, మిగతా ఇతర దేశాలు కూడా ఎటువైపు వెళ్తాయి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడే చెప్పలేము. ఇంకొద్ది రోజులు గడిస్తే గనక ఈ వార్ కంటిన్యూ అవుతే గనక ఎవరి వ్యూహము ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం రాధా గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. యుద్ధం సందర్భంగా భారతీయులు